DSP స్పెషల్ పోలీస్ కర్నూలు ఈరోజు మీతో పోలీస్ సెలక్షన్స్, మిలిటరీ సెలక్షన్స్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఢిల్లీ పోలీస్, సెంట్రల్ పోలీస్, రైల్వే పోలీస్, ఇంటెలిజెన్స్ బ్యూరో ఇలా 12 రకాల పోలీస్ సెలక్షన్స్ ఉంటాయి. వీటికి సంబంధించి ఎవరెవరు ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళ పేర్లు తీసుకొని ఒక ఇంటరాక్షన్ క్లాస్ లాగా పెట్టండి మేడం అంటే మీ అందరికీ చెప్పారా మేడం? అందరికీ చెప్పారు. చెప్తేనే మీరు ఇంట్రెస్ట్గా ఇన్ని వేల మందిలో మీరు వచ్చారు, అంతేనా? ఊరికి ఏమన్నా విందామని వచ్చారు? నిజంగా చెప్పండి. మొన్న ఎంతమంది ఉన్నారు? డ్రగ్స్ అందరు ఉన్నారా? అవునా? ఓకే, నువ్వు కూర్చోరా? పర్లేదు, మీరు కూర్చోండి. అందరూ చైర్స్ వేసుకొని కూర్చోండి చక్కగా. వినిపిస్తుందా లాస్ట్ వరకు? నేను ఇది ఎందుకు మేడం గారికి చెప్పానంటే, మొన్న వచ్చినప్పుడు 2 స్పోర్ట్స్ మెన్లు దీంట్లో పోలీస్ సెలక్షన్కి పోలేదన్నారు. నాకు చాలా బాధేసింది. వాళ్ళు కనీసం అటెంప్ట్ చేసిన కానిస్టేబుల్ ఉద్యోగం జోబులో ఉండేది. వాళ్ళ జోబులో దగ్గర 30,000 జీతం నెలకి. ఇంకా వాళ్ళు కొంచెం కష్టపడి తర్వాత డిగ్రీ అయినాక చేస్తే ఎస్ఐ జాబ్లో 52,000 జీతం, పవర్, యూనిఫామ్. ఒక్క జనరేషన్ అంటే ఆ జాబ్ వచ్చిన వాళ్ళ వంశంలో ఒక జనరేషన్ బాగుపడిపోతుంది. ఇప్పుడు నేనున్న 91లో నాకు జాబ్ వచ్చింది. 34 ఏళ్ళ సర్వీస్. ఈ 34 ఏళ్లలో మా వంశంలో 6 మందికి ఎస్ఐలు, కానిస్టేబుల్స్, బ్యాంక్ ఎంప్లాయీస్ 6 మందికి జాబ్ రావడానికి టిప్స్, టెక్నిక్స్, ప్రొసీజర్స్ అడ్వాన్స్గా చెప్తూ పోయారు. అట్లా వాళ్ళు కూడా బాగుపడేవారు. అలా నష్టపోకూడదు అనే ఉద్దేశంతో మీ అందరితో ఈ ఇంటరాక్షన్. ఇది స్పీచ్ కాదు, బాగా గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్స్ ఏవో క్వశ్చన్స్ ఏం కాదు. జస్ట్ మన స్టేట్లో కానీ సెంట్రల్లో కానీ జాబ్స్ ఎలా ఉంటాయి, మనం ఏమేమి చేయాలి, ఇవి ఉంటాయి. మీరు ఓపెన్గా మీ కుటుంబంలో, మీ ఫ్యామిలీతో, మీ ఫ్రెండ్స్తో ఎలాగ క్వశ్చన్స్ ఇస్తారో అట్లాగా న్యాచురల్గా మాట్లాడాలి. ఓకే? దీంట్లో ఫస్ట్ పోలీసులో హైట్ ఉంటుంది, ఫిజికల్. అది ఉంటే ఆటోమేటిక్గా మిగతా అన్ని మన ప్రయత్నం ద్వారా సక్సెస్ చేసుకోవచ్చు. ఇప్పటికీ కానిస్టేబుల్ది మొన్నటికి అయిపోయింది. మళ్ళీ ఈ ఇయర్ ఎండింగ్లో మళ్ళీ పడతాయి. నేను మొన్న చెప్పిన టైం లేక వెళ్ళిపోయినా. ఈనాడు పేపర్ చూసారా? ఎంతమంది చూసారు? నేను చెప్పిపోయినాను కదా. ఎవరు చూడలా? కనీసం నేను చెప్పిందన్నా గుర్తుందా? నేను శనివారం వచ్చిన 2 days బ్యాక్ పేపర్ చూడండి. దాంట్లో సెంట్రల్ పోస్టులు పడ్డాయి, 10th క్లాస్ క్వాలిఫికేషన్ నుంచి డిగ్రీ వరకు పడ్డాయి అని. ఒక్కరన్నా చూడకపోతే మీరు దేనికి చదువుతున్నట్టు, ఎందుకు వచ్చినట్టు, అసలు ఏం చేస్తారు చదువుకు? ఒక్కరన్నా నేను మా క్యాంప్ నుంచి ఇక్కడికి రావడానికి 20 నిమిషాలు, పోవడానికి 20 నిమిషాలు,
ఇక్కడ దగ్గర 1.5 hours ఇక్కడ స్పెండ్ చేసి నా ఐడియాస్ మీతో షేర్ చేసుకుంటే మీరు కనీసం దాని మీద కొంచెం కూడా ధ్యాస పెట్టకపోతే ఏం విలువ ఇచ్చినట్టు ఆలోచించండి ఒకసారి. ఇప్పుడు ఎవరన్నా గవర్నమెంట్ ఎంప్లాయీస్ పిల్లలు ఉన్నారా ఇక్కడ? ఎవరు? అందరూ మామూలు మొన్నే చెప్పారు, స్లమ్ ఏరియా, లోయర్ మిడిల్ క్లాస్, నార్మల్ ఇలాంటి ఫ్యామిలీస్. దాదాపు నాన్న లేదా ఎవరన్నా ఒకరు కుటుంబానికి సంపాదించే పెద్ద ఉంటే మనం సర్వైవ్ అవుతున్నాం, అంతేనా? రోజు కాలేజీ పోయి వస్తారు, సంపాదించేది ఏం లేదు కదా. వాళ్ళు సంపాదిస్తే మనం రోజువారీ మనం గడుస్తాం. దీని తర్వాత డిగ్రీ అయిపోయింది, తర్వాత ఏంటి? పీజీ చేసేస్తారు అనుకున్నాం. దీంట్లోనే మీరు జాగ్రత్తలు పాటించకపోతే పీజీకి పోయినాక ఏం చేస్తారు? దాంట్లో 2 ఏళ్ళు అయితే డిగ్రీ పట్టా పూసుకుంటారు, మళ్ళీ మామూలు ఏం చేస్తారు? పీజీ అయినాక ఏం చేస్తారు చెప్పు? డిగ్రీ అయింది, పీజీ అయింది, తర్వాత ఏం చేస్తాం? జాబ్. అప్పుడు పీజీ అయినాక జాబ్ పెట్టుకుంటే రావు. బాగా గుర్తుపెట్టుకోండి, ఇంటికే పరిమితం అవుతారు. లేదు ఇంకా ఇంట్లో కష్టంగా ఉంటే ఏదో ఒక హాస్పిటల్లో, ఏదో ఒక షోరూమో దాంట్లో ఒక 10,000కి వెళ్ళి జాయిన్. నేను రొటీన్ చూస్తున్నా, కర్నూలుకి వచ్చి 15 ఏళ్ళు రొటీన్గా నేను గమనిస్తున్నాను. ఇట్లా కాకుండా కొంచెం మార్చుకోండి. నాతో అన్న మా వంశంలో, నా కుటుంబంలో మార్పు రావాలి, మీరు ఫస్ట్ స్ట్రాంగ్గా డిసైడ్ అయిపోయింది. లేకపోతే మార్పు రాదు, మీరు ఇట్లే ఉంటారు, డిగ్రీ అయిపోతుంది, తొందరగా పెళ్లి చేస్తారు. ఫస్ట్ అమ్మా నాన్న ఆలోచించేది పెళ్లి చేసేయాలి అమ్మాయికి. ఏ కుటుంబంలో అయితే ఎవరో 1 or 2% ఆలోచించి అమ్మాయిని చదివించాలి, పెద్ద ఉద్యోగస్తులు చేయాలనేది తక్కువ. ఒకవేళ అలాంటి ఆలోచనలు ఉన్న ఫైనాన్స్గా సపోర్ట్ ఉండదు. ఆలోచన అయితే ఉంటుంది, ఆర్థికంగా లేక కాంప్రమైజ్ అయిపోయి ఏదో ఒక అయ్యే చేతుల్లో పెట్టేద్దాం, నా బాధ్యత తిరిగిపోతుంది. ఇదే అంతేనా? అలా చేయకండి దయచేసి. ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు దీంట్లో? సెకండ్ ఇయర్, ఫైనల్ ఇయర్ ముగ్గురే. మీరేం చేస్తున్నారు నాన్న? చెప్పు. బీకామ్ ఓన్లీ హాస్టలా? 3వ సంవత్సరం, ఇంకా ఏప్రిల్ మేకి అయిపోతుంది. ఈ 3 ఏళ్లలో ఏమేం చేసింది? బీకామ్ రిలేటెడ్గా డిగ్రీ పూర్తి చేసుకుంటూ ఒక జాబ్ సంపాదించుకోగలనా? సంపాదించుకోవాలంటే ఏం చేయాలి?
మా నాన్న కుటుంబం పరిస్థితి ఏంటి అందరికీ ఈ అమ్మాయికే కాదు అందరికీ కలిపి చెప్తున్నాం.